తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు భగవంతుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తాం? మన కష్టాలు తొలగించమని, అదే విధంగా మనల్ని చల్లగా చూడమని మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తుంటాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది కేటుగాలు దొంగలుగా మారి దేవుణ్ణి చూడడం మానేసి, దేవుడికి 2 చేతులతో నమస్కరించడం మానేసి, దేవుడి ఒంటిపై ఉన్న నగలపై కన్నేసి ఎలా కాజేయాలా అని ప్లానింగ్లో పడ్డారు. సో ఇదంతా చూసిన తర్వాత అంటే దేవుడికి మొక్కు చెల్లించుకోవడం కోసం నిలువు దోపిడీ ఇస్తుంటాం భక్తులు. కానీ దేవుణ్ణే నిలువు దోపిడీ చేసిన కేటుగాలు కూడా ఉన్నారంటే కలియుగాంతం ఏమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఎందుకంటే రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు సంబంధించి శ్రీ విజయ వెంకటేశ్వర ఆలయంలో బంగారు నగలు, వెండి, అదే విధంగా విలువైన వస్తువులు చోరీ జరిగినట్టు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు అన్ని రకాలుగా కూడా విచారణ చేపట్టారు. అసలు ఇంత దొంగతనం చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది, దీని వెనకాతలు ఎవరున్నారు, ఎంతమంది ప్లాన్ చేశారని వివిధ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎందుకంటే అంతకు ముందే ఒక సంఘటన, అంటే మర్చిపోని సంఘటన అనుకోవచ్చు. ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్ళిన తర్వాత తొక్కిసలాట కారణంగా కొంతమంది మృత్యువాత పడ్డం, ఆ తర్వాత అక్కడ పోలీసులు పహారా ఎక్కువగా ఉండడం, పోలీసులు కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఎక్కువ మందిని ఎలో చేయకపోవడం, ఇదంతా చూసిన తర్వాత కొంతమంది కేటుగాళ్ళు, ఒక 5గురు దొంగలు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి అక్కడున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా గమనించి ఎలా అయినా స్వామివారి నగలు కాజేయాలని ప్లాన్ చేశారు. వీళ్ళంతా కూడా ఎంత తెలుగుగా ప్లాన్ చేస్తున్నారంటే గూగుల్ మ్యాప్స్ లోని ఒక్కొక్క ఆలయం విశిష్టతని చదువుతున్నారు. ఏదో నాలెడ్జ్ పెంచుకోవడానికి కాదు, ఆ ఫోటోలో చూసిన తర్వాత దేవతామూర్తి విగ్రహాలకు ఉన్నటువంటి నగల్ని అంచనా వేయడం కోసం అసలు టెక్నాలజీని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారో వీళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. సో వెయ్యగానే ఐదుగురు దొంగలు ఆ స్వామి వారిని నగలను దోచుకొని పారిపోయారు. పోలీసులు ఇంకా రంగంలోకి దిగిన తర్వాత ఎలాంటి వారైనా వారికి చిక్కాల్సిందే. సో పోలీసులు తమదైన స్థాయిలో దర్యాప్తులు మొదలుపెట్టారు. ఎందుకంటే ముందు గుళ్ళలో ఎక్కడైనా దొంగతనాలు జరిగాయా, అసలు అంటే దొంగతనాలు చేసిన వారు నేర చరిత్ర ఎటువంటిది అనేసి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు రంగంలోకి దిగిన తర్వాత అసలు నిందితుల్ని పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. దాదాపు 40 లక్షలు దాటి విలువైన ఆభరణాలన్నీ కూడా రికవరీ చేసుకున్నారు. అదే కాదు, ఈ దొంగల మీద, అంటే ఈ నిందితుల మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే చూస్తే ఆశ్చర్యపోవలసిందే. సో వీరి యొక్క నేర చరిత్రని, ఆ రోజు ఆలయంలో వీరు ఏ విధంగా దొంగతనం చేశారో వివరాల్ని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు వివరిస్తున్నారు. చూద్దాం. వేరే రూమ్ లో వేరే సెపరేట్ గా పెట్టుకోవాలి. ఇది కూడా క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్ గా అలా ఉంటున్నారు. సో దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి టెంపుల్స్, అన్ని టెంపుల్స్ లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్ గా లాక్ వేసుకోవడం, అండ్ దానికి ప్రాపర్ గా CCTVs పెట్టి దానికి DVR బాక్స్ సెపరేట్ రూమ్ లో పెట్టి లాక్ చేసుకోవడం, అండ్ డైరెక్ట్ గా మనకి ఆ DVR బాక్స్ నుంచి మన ఫోన్ కి కనెక్షన్ తీసుకోవచ్చు. సో దట్ మనం డైరెక్ట్ గా ఫోన్ లో నుంచి CCTV ఫుటేజ్ చూసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సెకండ్, ఆ టెంపుల్ కి మనకి మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా, అంటే విండోస్ కావచ్చు, లేదంటే డోర్స్ కావచ్చు, ఇవి ఏమైనా వీక్ గా ఉన్నా కూడా, లేదా ప్రాపర్ గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది. ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే 6వ తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది. అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడడం కోసం టీం వెళ్ళింది. ఆ రోజు వరకు బాగానే ఉంది. ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది, ఫలానా ప్లేస్ లో మీది వీక్ గా ఉంది, అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి, DVR బాక్స్ వేరే ప్లేస్ లో పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు దాన్ని చేయలేదు దాన్ని. సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు 5 రోజుల్లో 6 రోజుల్లో అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు. సో మనం టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు, లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీరు CCTVs ప్రాపర్ గా పెట్టుకోండి, అండ్ ఆ CCTVs యొక్క DVR బాక్స్ ప్రాపర్ ప్లేస్ లో పెట్టుకోండి. మొబైల్ కానీ లేదా సిస్టమ్ కి కానీ డైరెక్ట్ గా మనం యాక్సెస్ తీసుకోవచ్చు. తీసుకొని అక్కడ నుంచి ఫుటేజ్ కూడా మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దయచేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా
మెయిన్ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.